తెలుగువారి సాంప్రదాయాలు ప్రతీకగా పల్లెదనం ఉట్టిపడేలా వికాస్ స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలా వికాస్ స్కూల్ యాజమాన్యం చేసిన ముందస్తు సంబరాలు అబ్బురుపరిచాయి. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించడంలో వికాస్ స్కూల్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. అదేవిధంగా విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికితీసే విధంగా కూచిపూడి, క్లాసికల్ డాన్స్తో పాటు చెస్, ఇతర ఆటల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరు అమోఘమని చెప్పారు. మన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి అని, ప్రతి ఒక్కరిలో దైవభీతి పోయి దైవప్రీతి పెరగాలని, భీతి పోయి ప్రీతిని పెంపొందించే తెలుగు సాంప్రదాయం ఈ మకర సంక్రాంతి అన్నారు. కొత్త పంటను చేతికందించే రైతన్నల పంటల పండుగ ఈ సంక్రాంతి అని, మన వంశ వృక్షానికి కారణమైన వ్యక్తులను తలుచుకొని స్మరిస్తూ వారి పేరుతో పుణ్యకార్యాలను చేసి తరిస్తూ మన పూర్వీకుల రుణం తీర్చుకునే సత్సాంప్రదాయాల్లో భాగమే ఈ పండుగని, వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఈ పండుగను జరుపుకుంటూ మన పూర్వీకులు అందించిన ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలన్నదే ఈ సంక్రాంతి పండుగ పరమార్థమన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు సందడి చేశారు. ప్రతి ఏడాది తమ పాఠశాలలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సంబరాల్లో స్కూల్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు, సెక్రటరీ కె మురళీకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేనేజ్మెంట్ వారికి, అట్లానే ఉపాధ్యాయులకు, పిల్లలందరికీ నమస్కారం. మీ అందరికీ రేపు 13, 14, 15, 16 భోగి, సంక్రాంతి, కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా పండుగని చాలా ఉత్సాహంగా, చాలా ఆరోగ్యంగా మీరందరూ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. హైందవ సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబం, అచ్చమైన రైతు పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతి సంబరాలని పూర్వీకుల నుండి మనం ఆచరిస్తూ వస్తూ ఉన్నాము. ఈ ప్రాచీన కాలం నుంచి నేటి వరకు వస్తున్న సంక్రాంతి సంబరాల సాంప్రదాయాలను, ఆచారాలను ఈనాటి తరానికి కూడా చూపించాలి. ఈనాటి పిల్లలకి మన జానపదం అంటే ఏంటి, మన సంక్రాంతి అంటే ఏంటి, గొబ్బెమ్మలు అంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియచెప్పేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ వికాస్ పబ్లిక్ స్కూల్లో చక్కనైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి చిన్నారులను ఆహ్లాదపరుస్తూ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి తెలియచేసేటువంటి సంబరాన్ని నిర్వహిస్తున్నందుకు ఈ పాఠశాల యాజమాన్యాన్ని ఒక పేరెంట్గా నేను అభినందిస్తూ ఉన్నాను. నా మనవరాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు. నా మనవరాళ్ళు ఇప్పుడు అక్కడ జానపద నృత్యాన్ని, సంక్రాంతి సంబరాలు ఉట్టిపడేటువంటి ఆచారాల్ని తెలియజేస్తూ నృత్యం చేస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంది. నమస్కారం. వికాస్ హై స్కూల్లో ఆల్రెడీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆల్రెడీ ముందే వచ్చి రావడం జరిగింది. సంక్రాంతి 14 అయితే మా స్కూల్లో పిల్లలు ఆ విధంగా ఉత్సాహంతో జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆటలు, డాన్సులతో సంక్రాంతి ఏంటి అనే పిల్లలకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి మా పేరెంట్స్, మీరు ఇప్పుడు జగన్నాథం గారు మాటల్లో మీరు వినడం జరిగింది. ఆయన మాటల్లోనే వికాస్ స్కూల్ ఈజ్ వన్ ఆఫ్ ది స్కూల్ వి ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ డిసిప్లైన్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ ఎక్సలెన్స్. అండ్ ఆల్సో మన ట్రెడిషన్ కూడాను పిల్లలు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ మేము చేయడం జరుగుతుంది. అందరికీ ముఖ్యంగా వికాస్ స్కూల్ మేనేజ్మెంట్ తరపున, మా స్కూల్ టీచర్స్కి, మా స్కూల్ పిల్లలకి, మా పేరెంట్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.